దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 41 అధ్యాయము 13వ వచనం. నీ దేవుడినైనా యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, మీరు ప్రతిరోజు కూడా అనేక విషయాలలో, అంటే మీ యొక్క ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ యొక్క వ్యాపారంలో, మీ పరిపాటల్లో, మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో, మీకున్నటువంటి అప్పు సమస్యలు బట్టి, అనారోగ్య సమస్యలు బట్టి, ఎంతో సాతాను శోధలు బట్టి భయపడుతూ, కలవరపడుతూ, దిగులుతో, విచారంతో ఎంతో మీరు చింతిస్తూ ఉంటూ ఉన్నారేమో. అయితే ప్రభు మీతోనే ఈ సమయం మందు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో యెహోవానగు నేను మీకు సహాయం చేస్తాను, భయపడవద్దు. ఇదిగో మీకు సహాయం చేయడానికి మీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని ప్రభు ఎంతో గొప్పగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నమ్మదగినవాడు. ఆయన యొక్క మాటలు గొప్పవి. ఆయన మాటలలో మరి సత్యం ఉంది, జీవం ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట నెరవేర్చే దేవుడై ఉన్నారు. కనుక మీరు మీకున్నటువంటి సమస్యల బట్టి కృంగిపోతూ, చింతతో, వేదనతో జీవించవద్దు. కానీ అది ఏ సమస్య అయినప్పటికీ మీరు దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. మీ సమస్త భారము ఆయన మీద వేయండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటారు, మీకు సహాయం చేస్తారు, మీకు నెమ్మదిని కలుగ చేస్తారు. ప్రతి ఒక్క శోధన నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. ఎందుకంటే ప్రభు ఈ లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, అపవాదిని జయించారు. కనుక ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమ నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడని మీరు నమ్మినట్టయితే, గుర్తెరిగినట్టయితే, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా విడిపించి మరలా మీకు గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తారు. మీరు పోగొట్టుకున్న దానిని తిరిగి రెట్టింపుగా దేవుడు దయచేస్తారు. మరి బలమైనటువంటి సాక్ష్య సమూహం వలె దేవుడు మిమ్మల్ని నిలబెడతారు. కనుక చింతించడం మానేసి, బాధపడడం మానేసి, మీ యొక్క సమస్త సమస్యలన్నిటినీ కూడా దేవునికి అప్పగించి దీవారాత్రములు ప్రార్థిస్తూ ఉండండి, విజ్ఞాపన చేస్తూ ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, కన్నీళ్లు కార్చి దేవునికి మీ యొక్క సమస్యలను అప్పగించండి. ఎంతో గొప్పగా దేవుడు విడిపిస్తారు. విడిపించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. కనుక ఈ మాటలు మీరు నమ్మినట్టయితే మీరు తప్పకుండా ప్రార్థిస్తారు, మీ భారం ఆయన మీద మోపుతారు. తరువాత దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాన్ని గొప్పగా మీరు పొందుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ధైర్యాన్ని, బలాన్ని, నెమ్మదిని దయచేయండి. వారిని వెంటాడుతున్న, వేధిస్తున్న సమస్యలు, శోధనలు యేసునామములో ఇప్పుడే వారిని విడిచి వెళ్ళిపోవును గాక. వారి హృదయంలో నెమ్మది, ఒంట్లో ఆరోగ్యము, కుటుంబంలో సమాధానం, అయ్యా వారి పనులలో నాయనా ప్రభా సఫలత, సమృద్ధి, సహాయం మెండుగా దయచేయండి. అయ్యా దినమంతా కూడా వారికి తోడుగా, నీడగా ఉండండి. ప్రతిరోజు వారి సమస్త విషయాలను బట్టి ప్రార్థించేవారిగా వీరు లేవనెత్తండి. ప్రార్థన చేయకుండా వీరిని ఏదైతే అడ్డగిస్తుందో వారి యొద్ద నుంచి ఇప్పుడే దాన్ని తొలగించండి. నీ యందు గొప్పగా నిలుచుండే వారిగా వీరిని లేవనెత్తండి ప్రభా. ఎవరైతే నీ యందు నిలుచుంటారో వారి యందు నేను నిలుచుంటానంటున్నావు. అప్పుడు వారు బహుగా ఫలిస్తారంటున్నావు తండ్రి. నీకు వేరుగా ఉండి ఎవరు ఏమీ చేయలేరని కూడా నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఇది నాన్న ప్రభ, నీ బిడ్డలు నిన్ను కాదని నీకు వేరుగా ఉండి వారు తన్ని ఎంతో శ్రమలు పడుతూ ఉన్నారేమో, బాధలు పడుతూ ఉన్నారేమో తండ్రి. ఇప్పటికైనా నీ యందు నిలిచి ఉండి వారు బహుగా ఫలించులాగున వారికట్టి జ్ఞానము, వెలుగువ దాయిచ్చేయండి ప్రభ. మీరే వారికి తోడయుండి దినమంతా సహాయం చేయమని, వారి పిల్లల్ని, కుటుంబాన్ని పోషించండి. అపవాది సాతాను క్రియల నుంచి తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.